ఈరోజు బుద్ధ భగవానుని 2588లో జయంతోత్సవం. సరే, బుద్ధుడికి సంబంధించి మనకి అనేకమైనటువంటి జీవిత సంఘటనలు ఈ పౌర్ణమితో ముడిపడి ఉన్నాయి. కానీ మనం ప్రధానంగా జరుపుకుంటున్నాం చరిత్రలో వేరే వేరే డేట్లు కూడా మనం చూపిస్తున్నారు. కానీ క్రీస్తు పూర్వం 563 సిద్ధార్థుని యొక్క జన్మదినంగా రికార్డు చేయడం అనేటటువంటిది జరిగింది. భారతీయ నాగరికత సంస్కృతిని కనుక మనం చూసినట్టయితే భారతదేశ చరిత్రలో మొట్టమొదటి చారిత్రక వ్యక్తి అంటే సిద్ధార్థ గౌతముడు. చరిత్రలో లిఖించబడినటువంటి వాడు చారిత్రక పురుషుడు అని మనం ఘనంగా చెప్పుకోవచ్చు. ఆ సిద్ధార్థుడే ఆ తర్వాతి కాలంలో గౌతమ బుద్ధుడిగా ప్రసిద్ధి చెంది ఈనాడు విశ్వవ్యాప్తంగా 6వ స్థానంలో కొనసాగుతున్నటువంటి బౌద్ధ మతానికి అతను ముఖ్య కారకుడిగా చెప్పడం అనేటువంటి జరిగింది. కానీ బుద్ధుడు ఎక్కడ కూడా నేను మత ప్రచారకునో, మత స్థాపకునో, మత ప్రబోధకునో అని చెప్పలేదు. ఆయన ఒక మార్గదర్శకుడు మాత్రమే. నేను మోక్ష ప్రదాతను కాదు, నేను మార్గ ప్రదాతను మాత్రమే అని గౌతమ బుద్ధుడు చెప్పడం అనేటటువంటి జరిగింది. బుద్ధుడి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి విశ్వ మానవ కళ్యాణం కోసము ఏర్పాటు చేసినటువంటి విశ్వ మానవ కళ్యాణం కోసం. బుద్ధుడు అనగానే మనకు గుర్తొచ్చేటటువంటిది అహింస, శాంతి, ప్రేమ, కరుణ. ఇదే మనకు బుద్ధుని చూడగానే మనకు గుర్తొస్తాయి. విశ్వవ్యాప్తమైనటువంటి ఈ అహింసా సిద్ధాంతాలు ఈ భూమిలో 500 600 సంవత్సరాల క్రితం పునఃస్థాపించడం అనేటటువంటి జరిగింది. అటువంటి సిద్ధార్థ గౌతముని యొక్క రోజున మనందరం ఇక్కడ సమావేశం కావడం అనేటటువంటిది మనందరి యొక్క అదృష్టం. మరి ఈరోజు కార్యక్రమంలో భాగంగా మరి బేతాళ సుదర్శన్ గారు మా యొక్క సుదర్శనం గారిని వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ అందరి కరతాల బంధుతోటి. అంతేకాకుండా మాన్యులు అనేక మంది ఈ కార్యక్రమానికి హాజరు కావడం అనేటటువంటి జరిగింది. వారి ప్రసంగాలు కూడా మనం ఇంతవరకు విన్నాం. మరి ఈ యొక్క వేమారామం అని మా అధ్యక్షుల వారు దీన్ని పేర్కొంటుంటారు. మేము దీన్ని మైత్రేయ బుద్ధ విహారం అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఇక్కడ 84 అడుగుల బుద్ధుడి విగ్రహం అనేటటువంటి నడుస్తున్నటువంటి స్టాచ్యూ ఆఫ్ హ్యుమానిటీ అనేటటువంటి పేరుతోటి మా అధ్యక్షుల వారు దీన్ని నిర్మాణం చేయడం అనేటటువంటి జరిగింది. దీనికి 30 సంవత్సరాల క్రితం పునాదులు పడ్డాయి. అంటే ఈ స్టాచ్యూ కాదు, ఇక్కడ వారు ఈ నేల మీద, ఈ కొండ మీద వారు 30 సంవత్సరాల క్రితం అడుగుపెట్టారు. దానికి గుర్తుగా ఈ 30 సంవత్సరాల్లో వారు అనేక శ్రమలకి ఓర్చుకొని వారు నిరంతరం శ్రమిస్తూ వారు ఒకటి చెప్తారు, శ్రమయేవ చేయతే అంటుంటారు.
అది బుద్ధ భగవాను ద్వారా వచ్చినటువంటిదే. అంటే ఈ సమాజం అనేటటువంటిది ఏదైతే ఉందో ఒకనాడు శ్రమతో కూడినటువంటిదే, దోపిడీదారులతో కూడినటువంటిది కాదు. ఈనాటి సమాజం ఏముంది అంటే దోపిడీదారుల యొక్క సమాజం ఉంది. అంటే అది ఏదో నేను పెద్ద పెద్ద కోటీశ్వరులు అనేటటువంటి కూడా కాదు, సామాన్యుడు కూడా దోపిడీదారుల మనస్తత్వంతో ఆలోచిస్తున్నాడు ఈనాడు. ఒక 10 రూపాయల పని 100 రూపాయలు ఇస్తామనేటటువంటి ఆలోచనకి మారడం అనేటటువంటి జరిగింది. దానికి కారణం ఏమిటంటే వ్యక్తిలో శీలం నశించడం అనేటటువంటిది. అందుకే బుద్ధుడు మనకు చెప్పినటువంటిది శీలము ప్రజ్ఞ సమానం. చూడండి, ప్రతి ఒక్కరు కూడా శీలవంతులై ఉన్నట్లయితే సమాజం ఒడిదుడుకులు లేకుండా ఉంటుంది. అందుకే వారు పంచశీలని మనకి ఇచ్చారు, దశపారమితలను ఇచ్చారు, అష్టాంగ మార్గాన్ని కూడా మనకి ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. మరి పంచశీల వ్యక్తిని సౌశీల్యుని చేస్తుంది, వ్యక్తి నిర్మాణం చేస్తుంది, వ్యక్తిని మంచి ఆలోచనలతోటి మంచి కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా సౌశీల్యం కలిగి ఉండాలనేటటువంటిది బుద్ధుడి యొక్క మార్గం. ఆ మార్గంలో మరి ఈనాడు పయనించకపోవడం వల్ల, అంటే ఎందుకు ఈ మార్పు జరిగిందంటే కాలానుగుణంగా మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఎందుకు ఈ మార్పు జరిగింది అని కనుక మనం ఆలోచించినట్లయితే, పాశ్చాత్య సంస్కృతి ఈ దేశంలోకి ప్రవేశించి విలాసవంతమైనటువంటి జీవితానికి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు, అదేవిధంగా జీవించాలని అనుకుంటున్నారు. దాని ద్వారానే ఒకనాటి శ్రమయేవ జీవతే అనేటటువంటి నినాదం కనుమరుగైపోయి ఈనాడు శ్రామికులతో సహా ప్రతి ఒక్కరు కూడా దోపిడీదారుగా మారిపోయడానికి కారణం అనేటటువంటి కావడం అనేటటువంటి జరిగింది. మరి ప్రజ్ఞ అనేటటువంటి మానవుడికి అవసరం. ఎలా ప్రజ్ఞ వస్తుంది? మామూలుగా చదువు ద్వారా వస్తే ప్రజ్ఞ అనేటటువంటి కాదు, సౌశీల్యము ద్వారా వచ్చేటటువంటి ప్రజ్ఞ మాత్రమే నిజమైనటువంటి ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞని అందరూ ప్రతి ఒక్కరు ఏ విధమైనటువంటి విభేదాలు లేకుండా, కులరాహిత్యం లేకుండా, కులరహితమైనటువంటి విధంగా, బౌద్ధం అంటే కులరహితమైనటువంటిది. బౌద్ధంలో చేరిన తర్వాత వారికి ఉండేటటువంటి పేరు, కులము, మతం అన్నీ మర్చిపోవాలి. మరి ఆ విధమైనటువంటి మార్గంలో అందరూ నడవాలని ఆనాడు కోరుకున్నాడు. ఆనాడు వారిని చూసినట్లయితే మనము అనేక రకాలైనటువంటి సమాజంలోని వ్యక్తుల్ని తన శిష్యులుగా తీసుకోవడం అనేటటువంటి జరిగింది. వ్యభిచారుల్ని తీసుకున్నాడు, దొంగల్ని తీసుకున్నాడు, సామాన్యుల్ని తీసుకున్నాడు, కష్టపడే వారిని తీసుకున్నాడు, అనాథంగా వదిలేసినటువంటి వ్యక్తుల్ని తీసుకున్నాడు. ఆ విధంగా ఎంతో మందిని ఆయన అప్పుని చేర్చుకోవడమే కాకుండా స్త్రీ పురుష సమానత్వం అనేటటువంటిది బుద్ధుడే మొదటిసారిగా ఈ దేశంలో, ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ప్రవేశపెట్టడం అనేటటువంటి జరిగింది. అటువంటి ఒక వినే అనేటటువంటి ప్రతి ఒక్కరు తీసుకోవాలని, ఆ తర్వాత సమాధి, ముఖ్యంగా మానవుడికి కావాల్సింది ఏంటంటే శాంతి. అనేటువంటి శాంతి కావాలనంటే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ధ్యానము చేయాలి. ఆ ధ్యానము లేకపోతే మానవుడికి శాంతి ఉండదు. అతనికి శాంతి లేకపోతే కుటుంబంలో శాంతి ఉండదు, సమాజంలో శాంతి ఉండదు, దేశంలో శాంతి ఉండదు, ప్రపంచ శాంతి అనేటటువంటి జరగదు. కాబట్టి మానవుడిలో అశాంతి ఉన్నప్పుడే ఇతరులపైన దండయాత్ర చేయాలనుకుంటాడు, ఇతరుల మీద ఏదో తన గతను చూపించాలనుకుంటాడు, ఇతరులది నాకు సొంతం చేసుకోవాలనుకుంటాడు, కబలించాలనుకుంటాడు, దౌర్జన్యం చేయాలనుకుంటాడు, ఏదైనా జరుగుతుంది. కాబట్టి ఈనాడు మనం చూస్తున్నాం, గత 2 సంవత్సరాల నుంచి మరి మనకు ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది. గత ఫిబ్రవరి నుంచి అమెరికా యొక్క దౌర్జన్యం ప్రజాస్వామిక దేశాల జరుగుతుంది. మరి దానికి ప్రధానమైనటువంటి లోపం ఏమిటంటే తనలో శాంతి లేకపోవడం. ఏదైతే దేశాన్ని వెంట ఇతర దేశాన్ని గమనించాలనుకుంటున్నాడో తనలో శాంతి లేదు, అందువల్ల ఇతరులు కూడా శాంతిగా ఉంచాలనేటటువంటి దృక్పథం అతనికి లేదు. కాబట్టి శాంతి మానవులో కావాలంటే ఖచ్చితంగా ధ్యానం చేయాల్సిందే. ఇక్కడ ధ్యానానికి సంబంధించి ధ్యాన గురువు అచ్చిరాజ్ గారి యోగా గురువు ఉన్నారు. మరి వారు కూడా మనకు ఒక 5 నిమిషాలు ప్రసంగిస్తారు. మరి ఆ విధంగా వ్యక్తి ఎప్పుడైతే శాంతియుతమైనటువంటి మార్గానికి వస్తాడో కుటుంబం వస్తుంది, సమాజం వస్తుంది, దేశం వస్తుంది, ప్రపంచం
కూడా శాంతియుతమైనటువంటి మార్గంలో జరుగుతుంది అనేటటువంటిది బుద్ధుడు 2500 సంవత్సరాల పూర్వమే చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఆ మార్గంలో ఈనాడు పయనించకపోవడం అనేటటువంటి చాలా దురదృష్టం. మరి ఆ యొక్క మార్గాన్ని ముందుకు తీసుకోవడం కోసమే మేము ఈ యొక్క బుద్ధిస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ సొసైటీ ట్రస్ట్ అనేటటువంటి దాన్ని ఇక్కడ స్థాపించాలనేటటువంటి చేశాము. దానికి నేను ప్రధాన కార్యదర్శిని, మా మహోదయ గారు దానికి అధ్యక్షులు, ఇంకా సుబ్బారావు గారు, ఇంకా చాలామంది సమాజంలో వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు ఈ ట్రస్ట్ నుండి నిస్వార్థంగా ఏ విధమైనటువంటి ప్రతిఫలం ఆశించకుండా మేము సేవలు చేస్తున్నాం. ఈ యొక్క సేవలు ఇదే విధంగా కొనసాగించాలనేటువంటి దృక్పథంతో ఈ యొక్క 30 సంవత్సరాలు నిండినటువంటి సందర్భంగా మేము కొంతమంది సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని గౌరవించుకోవాలనేటువంటి దానికోసం 15 మంది వ్యక్తులు ఈ సంవత్సరం మేము ఎంపిక చేయడం అనేటటువంటి మళ్ళీ ప్రతి సంవత్సరం ఇస్తాం. మేము వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తులకి వారికి అచీవ్మెంట్ అవార్డ్స్ అనేటటువంటిది, దాంతోపాటుగా సర్టిఫికేట్ అనేటువంటిది కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ సామాన్యుడికి కూడా బుద్ధ ధర్మాన్ని చేరేటందుకు మేము ప్రయత్నం చేయడానికి ఈ యొక్క కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ పేరు పేరుగా నా యొక్క నమస్కారాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మా అధ్యక్షుల వారిని చెప్పడానికి ముందు యోగాచార్యులు గౌరవనీయులు ధ్యాన కేంద్రంలో ఉంటున్నటువంటి శ్రీ బండారు అంచనాథ్ గారు ఒక 5 నిమిషాలు సమయాన్ని